ముఖ్యంగా ఈ విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు అది చెప్పండి. ఇంతవరకు కూడా మా తెలుగుదేశం సీనియర్ నాయకుడు చెప్పాడు. ఎందుకంటే మనం ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత మనల్ని ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా విలువైనగా ఉండాలి. మనం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినటువంటివి నెరవేర్చాలి. అదేవిధంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ సొంత చెల్లికి ఇచ్చినటువంటి మాట నువ్వు నిలబెట్టుకోకపోతే మరి చాలాసార్లు మీరు మాట తప్పము మడమ తిప్పము అంటారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతే? మరి ఇది మాట తప్పడమా కాదా? అది మీరే ఒకసారి అర్థం చేసుకోండి. రైట్ ఆదినారాయణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్లో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. రైట్ సార్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాటాల బదిలీకి నిరాకరించారు దానికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఎక్కారు. సరస్వతి పవర్లో మెజారిటీ వాటా బదిలీలో 2019 ఆగస్టు 21న విజయమ్మ షర్మిలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు, మీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి బదిలీకి నిరాకరిస్తున్నారు. ఈ పిటిషన్ షర్మిలకు తనకు ద్రోహం చేసినట్లుగా కూడా, షర్మిలను చేయటగా కూడా పరోక్షంగా అభ్యర్థించారు. ఎలా చూడాలంటారు సార్? దానికి చెప్పే ముందు లక్ష్మణరావు గారు అడిగినట్లకి రెండు క్లారిఫికేషన్ ఇచ్చి దాంట్లోకి వెళ్తారు సార్. లక్ష్మణరావు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు అన్నారు కదా. నాకు తెలిసిండి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి 4వ పెళ్లి ఎవరిని చేసుకున్నారో, వైసీపీ కుటుంబ సభ్యులు ఎవరినైనా చేసుకున్నారా, లేదా లక్ష్మణరావు గారు తెలుసున్న బంధువులను ఎవరినైనా చేసుకున్నారా, లేదా ఇంకా మనకి తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకున్నారని వివరణ ఇస్తే బాగుంటుంది. పలానా వ్యక్తులు చేసుకున్నారని ఒక అధికార ప్రతినిధి అయి ఉండి పార్టీకి రిప్రజెంట్ చేసేది గాలి మాటలు మాట్లాడారు. అన్ని సినిమాలు ఎంతమందిని వాడుకున్నారు అందరూ తెలుసు. మీరు ఎక్కువ మాట్లాడితే మాట్లాడతానండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది జీవితాలను నాశనం చేశారో తీసుకుంటే నన్ను విమర్శిస్తున్నారు మీరు. లక్ష్మణ్ గారు ఆగండి, మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడండి. మీ టైంలో మీరు మాట్లాడండి. అక్షర్ సత్యం గారు టైం కదా ఇది అని మాట్లాడండి. మీరు మీ అభిప్రాయం చెప్పారు కదా, కంక్లూడ్ చేసేటప్పుడు మీరు మాట్లాడండి. ఇద్దరు ఒకసారి మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. ప్లీజ్ అక్షర్ సత్యం గారు మీరు చెప్పండి. రెండోది ఎవరికి తెలియదు. లక్ష్మణరావు గారు దయచేసి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు నా మొదటి భార్యకి ఇంత ఇచ్చాను తిరిగి ఇచ్చేయండి, లేదా నా 2వ భార్యకి ఇంత ఇచ్చేసి తిరిగి ఇచ్చేయండి అని పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు వెళ్ళా. అది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెంట్. 3వ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూకి వస్తే అన్నకే చెల్లెలకి తగులు రావడం ప్రతి చోట చూస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కొత్త ఏం కాదు. తన ఆస్తిని పూర్తిగా చెల్లెలకి అక్కలకి ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు, లేదా సగం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా కట్నంలో ఎంత మాట్లాడితే అంతే ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇచ్చిన ఆస్తిని సహజం అది, కానీ ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని కోర్టుకు వెళ్ళడం అనేది నా అనుభవంలో, నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఇదే ఫస్ట్ టైం. అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక చరిత్ర చూసింటారు అందులోనే. తన తోబుట్టుకి తన తల్లికి ఇచ్చిన ఆస్తిని ఈ తిరిగి ఇచ్చేయండి అని కోర్టుకు వెళ్ళడం అనేది విచిత్రం. అది అతని యొక్క మానసిక స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఆయన 2000 మీరు అన్నారు ఇందాక మంచి పాయింట్ రేజ్ చేశారు. 2019 ఆగస్టులో ఇచ్చినట్టుగా ఉంది ఈ ఆస్తుల షేర్లు అనేది. అయితే దాని విలువ ఎంత 200 కోట్లు ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆస్తులు ఇచ్చేశారు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్కటి అదే ఆఫీస్ పాయింట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం మీరే కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు దయచేసి గమనించాలా. అది విజయం ఒకసారి షేర్లు ఏమైతే ఉన్నాయో అవి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మ్యూట్ చేసే వరకు తెచ్చుకోవద్దు, మళ్ళీ ఎవరికి గౌరవంగా ఉండదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మీరే ఆయన చెప్పిన మాటలన్నిటికీ కంక్లూడ్ చేద్దరు కానీ ఒకరికొకరు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో చూశాను ఈ 2019 ఎలక్షన్ తర్వాత 200 కోట్ల వరకు ఇచ్చాను అన్నారు. ఈ డేట్ కూడా 2019 ఆగస్టులో షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది. ఆ 200 కోట్ల విలువ ఎంత అంటే ఆ షేర్స్ ని
తల్లికి శర్మిల గారికి ఇవ్వడానికి ఎన్నికల ప్రచారం ఖర్చుల నిమిత్తం ఇచ్చారా, లేదా ఎన్నికల ప్రచారంలో నెగ్గించినందుకు పారితోషికం ఇచ్చారా, లేదా మీకున్న అండర్స్టాండింగ్ వాళ్ళు ఇచ్చారా, లేదు ఇప్పుడు తీసుకోవడానికి ఓడిపోయినట్టు తిరిగి తీసేసుకుంటున్నారా, అసలు ఏంటి మీ అందరి మధ్యలోనూ ఒప్పందం ఏంటి? తర్వాత మన ఇందాక లక్ష్మణరావు గారు అన్నారు 1% ఇచ్చాను అన్నారు. ఆ 1% 200 కోట్లు ಅಂತ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను ఈ రోజే విన్నాను. అంటే 1% 200 కోట్లు అయితే ఒక కంపెనీ షేర్ లో 100% 20,000 కోట్లు అవుతున్నాయి. అంటే అంత ఆస్తి ఉందా? ఒక కంపెనీలోనే 20,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఉందా? ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఏప్రిల్ 2011 హిందుస్థాన్ టైమ్స్ ఏం రాశాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 2004కి 10 లక్షల రూపాయలు, అటువంటి వ్యక్తి 2009కి 365.86 కోట్లు డిక్లేర్ చేసాడు. ఎలా సంపాదించాడు హిందుస్థాన్ టైమ్స్ రాసేస్తారు. నా ఎదుర్కొంటా ఉంటుంది, నేనన్న మాటలు కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్లు 2009లో చూస్తే అరౌండ్ అతని దగ్గర ఉన్న క్యాష్ అంటే 2009లో 80,000 ఎంతో అతని చేతిలో ఉన్న క్యాష్. త్వరగా conclude చేయండి సార్. సమయం తక్కువ ఉంది. 30 కోట్లు ఎంతో. 2004లో అయితే రాజశేఖర రెడ్డి గారు ఆస్తి అప్పు, అటువంటి 2009లో 15 కోట్ల ఎంత ఆస్తి డిక్లేర్ చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో 20,000 ఎంత క్యాష్ డిక్లేర్ చేసిన వ్యక్తి 2011కి వచ్చేటప్పటికి కోట్ల మీద డిక్లేర్ చేశాడు 370 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చేసినాయి? రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 15 కోట్లు ఉన్నప్పుడు తర్వాత ఆయన ఏమంటున్నాడు, మా నాన్నగారు బతుకుండగానే ఆస్తులు పంచిచ్చారు అంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్ ప్రకారం 15 కోట్లు కూడా లేదంటే 15 కోట్లు పంచుకున్నారా? తర్వాత ఈ 200 కోట్లు కానీ లేదా 20,000 కోట్లు కానీ లేదు ఇప్పుడు మొన్న అయితే 2024లో డిక్లేర్ చేస్తే 770